బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న ఫార్ములా ఈ రేస్ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను A1 గా పేర్కొంటూ యాంటీ కరప్షన్ బ్యూరో ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తాజా కోర్టు ప్రక్రియలో కేటీఆర్తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి వ్యక్తిగతంగా హాజరయ్యారు. కోర్టు వారికి షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ఇప్పుడు రాజకీయంగా, న్యాయపరంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఏసీబీ సమర్పించిన ఛార్జ్షీట్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను A1, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను A2, మాజీ HMDA చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని A3గా పేర్కొంది. ఫార్ములా ఈ నిర్వహణకు సంబంధించిన కీలక ఆర్థిక నిర్ణయాలు కేబినెట్ ఆమోదం, ఫైనాన్స్ శాఖ, లా శాఖల అనుమతులు లేకుండానే తీసుకున్నారని ఆరోపిస్తోంది. ఈ ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని, HMDA నిధులను ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు బదిలీ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడిందని పేర్కొంది. అలాగే HMDAకు గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లిందని ఛార్జ్షీట్లో నమోదు చేసింది. అంతేకాకుండా కేటీఆర్ ఆదేశాల మేరకు అప్పటి ఉన్నతాధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ అవసరమైన ఫైళ్లపై సంతకాలు చేశారని, స్పాన్సర్ సంస్థ వెనక్కి తగ్గిన తర్వాత కూడా ప్రభుత్వ నిధులతో వ్యవహారాన్ని కొనసాగించేందుకు వేగంగా ఫైళ్లను ప్రాసెస్ చేశారని ఏసీబీ ఆరోపించింది. ఈ చర్యల వెనుక కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చే ఉద్దేశం ఉందని కూడా దర్యాప్తు సంస్థ తన వాదనలో పేర్కొంది. ఛార్జ్షీట్లో మరో కీలక అంశంగా ఎలక్టోరల్ బాండ్ల ప్రస్తావన వచ్చింది. ఇదంతా కేవలం పర్సనల్ బెనిఫిట్స్ కోసం జరిగిన బిగ్ స్కామ్ అని ఏసీబీ తన ఛార్జ్షీట్లో కుండబద్దలు కొట్టింది. నెక్స్ట్ జెన్కు లబ్ధి చేకూర్చినందుకు ప్రతిఫలంగా అనుబంధ సంస్థ గ్రీన్కో నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఏకంగా 44 కోట్ల రూపాయలు ముట్టాయని తెలిపింది. కేటీఆర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల HMDAకు ఖజానా ఖాళీ అయిందని తెలిపారు. FEO కంపెనీకి 54 కోట్ల 88 లక్షల రూపాయలు అడ్డుగోలుగా మళ్లించడంతో పాటు ఓవరాల్గా ప్రభుత్వానికి 600 కోట్ల భారం పడిందని, HMDAకు 75.88 కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ తేల్చింది. ఫార్ములా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న సంస్థల నుంచి బీఆర్ఎస్కు వచ్చిన విరాళాలను ఏసీబీ క్విడ్ ప్రోకో కోణంలో పరిశీలిస్తుంది. ఈ ఆరోపణలు దర్యాప్తులో భాగమని, వాటిపై కోర్టులో విచారణ కొనసాగాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈ ఆరోపణలను కేటీఆర్, బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నాయి. హైదరాబాద్ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకే ఫార్ములా ఈ రేసును నిర్వహించామని, ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించారు. ఇదంతా కేవలం పర్సనల్ బెనిఫిట్స్ కోసం జరిగిన బిగ్ స్కామ్ అని ఏసీబీ తన ఛార్జ్షీట్లో కుండబద్దలు కొట్టింది. నెక్స్ట్ జెన్కు లబ్ధి చేకూర్చినందుకు ప్రతిఫలంగా అనుబంధ సంస్థ గ్రీన్కో నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఏకంగా 44 కోట్లు ముట్టాయని, ఇది పక్కా క్విడ్ ప్రోకో అంటూ ఆధారాలు సేకరించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆశ చూపి BLN రెడ్డితో సంతకాలు పెట్టించారని స్పష్టం చేసింది.
తాజాగా ప్రత్యేక ఏసీబీ కోర్టులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కాగా ఒక్కొక్కరు ₹1,00,000 విలువైన 2 షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. ఈ కేసులో కోర్టు విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఫార్ములా ఈ రేస్ కేసు తుది దశకు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? తరంగిణి, తెలంగాణ రాజకీయాల్లోనే మరోసారి సంచలనం రేపుతున్నటువంటి ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను A1గా పేర్కొంటూ కూడా యాంటీ కరప్షన్ బ్యూరో ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యం మనకి కనిపిస్తూ ఉన్నది. అయితే తాజా కోర్టు ప్రక్రియలో కూడా కేటీఆర్తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, దానితో పాటు మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరైనటువంటి నేపథ్యం మనం చూసాము. అయితే కోర్టు వారికి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు కూడా చేసింది. తదుపరి విచారణను కూడా ఆగస్టు 25కు వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. అయితే ఈ కేసులో కూడా ఏసీబీ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ ఇప్పటికీ రాజకీయంగా, న్యాయపరంగా కూడా తీవ్ర చర్చకు కూడా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఏసీబీ సమర్పించినటువంటి ఛార్జ్షీట్లో కూడా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను A1గా, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను A2గా, మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ను బిఎల్ఎన్ రెడ్డిని కూడా A3గా కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ ఫార్ములా ఈ నిర్వాహకు సంబంధించినటువంటి కీలక ఆర్థిక నిర్ణయాలు కూడా కేబినెట్ ఆమోదం, ఫైనాన్స్ శాఖ, లా శాఖలకు సంబంధించిన అనుమతులు లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారనే దాన్ని కూడా ఆరోపించింది. అయితే ఈ ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి అనేది, అయితే హెచ్ఎండిఏ నిధుల ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించిన సంస్థకి బదిలీ చేయడం వల్ల కూడా ప్రభుత్వ ఖజానాపై కూడా భారం పడిందనే దాని మీద కూడా పేర్కొంది. అయితే అలాగే హెచ్ఎండిఏకు గణనీయమైనటువంటి ఆర్థిక నష్టం కూడా వాటిల్లిందనేది ఈ ఛార్జ్షీట్లో కూడా నమోదు చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా కేసీఆర్ ఆదేశాల మేరకు అప్పటి ఉన్నతాధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ అవసరమైనటువంటి ఫైళ్లపైన కూడా సంతకాలు చేశారనేది, స్పాన్సర్స్ సంస్థ వెనక్కి తగ్గిన తర్వాత కూడా ప్రభుత్వ నిధులతో వ్యవహారాన్ని కొనసాగించేందుకు కూడా వేగంగా ఫైళ్లను ప్రాసెస్ చేశారనే దాన్ని కూడా ఏసీబీ ఆరోపించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ చర్యల వెనుక కూడా కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చే ఉద్దేశం కూడా ఉందనే దాని మీద కూడా దర్యాప్తు సంస్థ తన వాదనలో పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఛార్జ్షీట్లో మరో కీలక అంశంగా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కేవలం పర్సనల్ బెనిఫిట్స్ కోసం జరిగిన బిగ్ స్కామ్ అనే దాని మీద కూడా ఏసీబీ తన ఛార్జ్షీట్లో కూడా కుండబద్దలు కొట్టిందని చెప్పుకోవచ్చు తరంగిణి. అయితే నెక్స్ట్ జెన్కు లబ్ధి చేకూర్చినందుకు, అదేవిధంగా ప్రతిఫలంగా ఆ సంస్థ అనుబంధ సంస్థ గ్రీన్ కో నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ రూపంలో కూడా ఏకంగా ₹44 కోట్ల ముట్టాయి అనే దాని మీద కూడా తెలిపినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే కేటీఆర్ తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల కూడా హెచ్ఎండిఏకు ఖజానా ఖాళీ అయిందనేది తెలిపారు. అయితే ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించి ₹54,88,00,000 కూడా అడ్డగోలుగా మళ్లించడంతో పాటు ఓవరాల్గా ప్రభుత్వానికి 600 కోట్ల భారం పడిందనే దాన్ని కూడా ఏసీబీ చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం జరిగిందనేది ఏసీబీ తెలిసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఫార్ములా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నటువంటి సంస్థల నుంచి కూడా బీఆర్ఎస్కు వచ్చినటువంటి విరాళాలను మరి ఏసీబీ కిడ్ ప్రోకో కోణంలో కూడా పరిశీలిస్తుందని దాని కూడా తెలుస్తూ ఉన్నది. ఈ ఆరోపణలు దర్యాప్తులో భాగమేనా అనే దాని మీద కూడా వాటిపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంటుందనే దాన్ని కూడా ఏసీబీ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలను కేటీఆర్, బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పుకోవచ్చు తరంగిణి. ఎందుకంటే హైదరాబాద్ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్లేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకే ఫార్ములా ఈ రేస్ కేసును నిర్వహించామనే దాన్ని కూడా, అయితే ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగమే అనే దాని మీద కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు కూడా
విమర్శిస్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం తరంగిణి. అయితే ఇదంతా కేవలం పర్సనల్ బెనిఫిట్స్ కోసం జరిగిన బిగ్ స్కామ్ అని ఏసీబీ తన ఛార్జ్షీట్లో కుండబద్దలు కొట్టింది. అయితే ఎస్ నెక్స్ట్ జెన్కోకు లబ్ధి చేకూర్చేందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ అనుబంధ సంస్థ గ్రీన్కు మరి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ ద్వారా కూడా ఇదంతా కూడా 44 కోట్లు ముట్టాయనే దాన్ని కూడా రెండు పక్కల వినిపిస్తున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మరి ఈ కేసుకు సంబంధించి కూడా మరి ముగ్గురు ఇటు కేటీఆర్, అదేవిధంగా అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి కూడా A1, A2, A3గా ఉన్నప్పటికీ మరి వీరి మీద ఛార్జ్షీట్ కూడా ఛార్జ్షీట్కి సంబంధించిన 77 పేజీలకు సంబంధించినటువంటి ఛార్జ్షీట్ కూడా మరి ఏసీబీ దాఖలు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి నిజంగానే కేటీఆర్ ఈ కేసులో అరెస్ట్ అవుతాడా, లేకపోతే మరి అరెస్ట్ కాకపోవడం కూడా ఉంటుందా అనే దాని మీద కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 25 అంటే ఈ నెల 25 వరకు కూడా వాయిదా వేసింది. ఆ రోజు మరి తుది తీర్పు ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనేది తెలుస్తూ ఉన్నది. సో మరి ఇప్పుడు ఈ వచ్చేటటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ఇది కేటీఆర్కు ఒక పెద్ద మైనస్గా మారేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది తరంగిణి. ఎందుకంటే వరుసగా బీఆర్ఎస్ పార్టీకి ఓటమి పాలవుతున్నటువంటి నిబంధనలో మరోసారి కూడా ఈ ఫార్ములా రేస్కి సంబంధించి తెర మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. మరి ఈ సిచ్యువేషన్లో కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం ఇక బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేనటువంటి ఎదురుదెబ్బ కలిగేటటువంటి అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఈ తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 25కు వాయిదా వేసింది. అయితే ఆగస్టు 25 తర్వాత ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.